నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారు. సో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం మా ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుండి వారి అప్డేట్స్ ని, అదేవిధంగా హాట్ హీట్ టాపిక్స్ ని వాళ్ళ ప్రాంతాల్లో జరుగుతున్న వాటిని నిత్యం చెప్తానే ఉన్నారు. సో ఈరోజు హాట్ హీట్ టాపిక్స్ ఏమున్నాయో వాటిని మనం చూసేద్దాం. మొదటిగా చూసుకున్నట్లయితే మెదక్ వెళ్దాం. మెదక్లో ఈరోజు హాట్ టాపిక్ జరుగుతూ ఉంది. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో వివాదాస్పదంగా డబుల్ బెడ్రూమ్ లో పంపిణీ అయితే జరుగుతోంది. పుల్కాల ఆందోళన మండలాల్లో బెడ్రూమ్ లో పంచాయతీ ఏర్పడతా ఉంది. అయితే ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు పలువురు అభ్యర్థులు. అయితే ఈ క్రమంలోనే చిరంజీవి అనే వ్యక్తి ఒక లిస్ట్ లో తన పేరు ఉన్నప్పటికీ తనకి బెడ్రూమ్ అయితే ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్. ఈ నేపథ్యంలో తన మీద కక్ష సాధింపు చర్యలైతే వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ నేతలు. అయితే అతను బస్సు కింద పడే ప్రయత్నాన్ని కూడా చేసే క్రమంలోనే ఆసుపత్రి పాలయ్యారు. దీని మీద ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి, అసలు ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతుంది డబుల్ బెడ్రూమ్ ఇష్యూ? సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ పథకం చూసుకున్నప్పటికీ కూడా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా ఏ నియోజకవర్గంలో జరగనంత వివాదాస్పదంగా, ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పథకం వివాదాస్పదం అవుతుందని చెప్పవచ్చు. అయితే ఇటీవల చూసుకున్నట్లే డబుల్ బెడ్రూమ్ల గొడవ తీవ్ర స్థాయిలో చేరిందని చెప్పవచ్చు. అయితే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కేటాయింపులో అధిక పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తున్న వారికే డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నారు తప్ప నిజమైన అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడం లేదని మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డాకూర్లో, ఆందోళన మండలం డాకూర్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల వివాదం గత కొన్ని నెలల పాటు కొనసాగింది. ఏకంగా లబ్ధిదారులు, అర్హత ఉన్న లబ్ధిదారులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని చెప్పి హైకోర్టు తలుపును తట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఘటన మరొక ముందే తాజాగా మండలంలో కూడా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల వివాదం కొనసాగుతుందని చెప్పవచ్చు. పుల్కల్ మండల కేంద్రంలో చిరంజీవి అనే లబ్ధిదారుడు తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం లేదని, లిస్ట్ లో తన పేరున్నప్పటికీ కూడా సంవత్సరం నుంచి తను అనుకుంటున్నారు తప్ప డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదని చెప్పి కూడా చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా నడిచే బస్సు కింద కూడా పడి అయిన బల్వన్ మరణానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అదృష్టవశాత్తు ఆయన బతికినప్పటికీ కూడా ఆయన కాలికి తీవ్ర గాయాలవడంతో ముందుగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు దళిత పథకాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే టేక్మాల్, అల్లాదుర్గం మండలాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారు అయినటువంటి తమకు రాకుండా అనర్హులకు దళిత బంధు ఇస్తున్నారని చెప్పి కూడా ఏకంగా ఎమ్మెల్యే అయినటువంటి చంటి క్రాంతి కిరణ్ పైన వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీటీ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట కూడా లబ్ధిదారులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో ఆందోళన నియోజకవర్గంలో ఏ పథకం చూసుకున్నప్పటికీ కూడా వివాదాస్పదం అవడమే అక్కడ జరుగుతున్నటువంటి మనకు లబ్ధిదారులు కానివ్వండి, ప్రతిపక్ష నేతలు కానివ్వండి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. డాకూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య అయితే ఆందోళన నియోజకవర్గానికి వచ్చి లబ్ధిదారులు ఏకంగా తహసీల్దార్ కార్యాలయమే కాకుండా జాతీయ రహదారిపై బైఠాయించి పెట్టున ధర్నా, రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అధికారుల చలనం చెప్పవచ్చు. ఇంత వివాదాస్పదం అవుతున్నప్పటికీ కూడా లబ్ధిదారుల ఎంపికలో అదే పొరపాటు పరిపాటిగా మారిందని చెప్పి కూడా లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నిజమైన లబ్ధిదారుల ఎంపిక పెద్ద కష్టమైనవి కాదు అధికారులకు, కానీ అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల ఒత్తిడి మేరకే అధికారులు పనిచేస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన నియోజకవర్గంలో ఆరోపణలు వస్తా ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేపై కూడా చాలా మంది లబ్ధిదారులు తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై కూడా వాళ్ళు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరిగినప్పటికీ కూడా జిల్లా స్థాయి అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న కూడా ఆందోళన నియోజకవర్గంలో చర్చనీయమని చెప్పవచ్చు. డబుల్ బెడ్రూమ్ల కోసం చిరంజీవి అనే వ్యక్తి ఈయన నిజానికి అర్హుడని చెప్పవచ్చు. ఈయన ఆటో నడిపిస్తా ఉంటాడు. ఆటో డ్రైవర్ గా తన జీవనాన్ని కొనస్తున్నటువంటి పరిస్థితిలో ఇలాంటి అర్హులకు ఇవ్వకుండా అనర్హులకి ఆయన డబుల్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడంటే ఆందోళన నియోజకవర్గంలో స్థితి ఎంత దారుణంగా దిగజారిందో మనము ఊహించవచ్చు. అధికార పార్టీ నేతల ఆగడాలకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అధిష్టానం కానివ్వండి, రాష్ట్ర స్థాయి నేతలు కానివ్వండి, స్థాయి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా జిల్లా స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఆ సంగారెడ్డి జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రతి అంశంలో ఆందోళన నియోజకవర్గంలోనే అధికార పాలనపైనే
విమర్శలు వస్తున్నాయి. ప్రతి పథకం కూడా అక్కడ వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సునీల్ చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లుగా అందుకే ఆ, చిరంజీవి వెనకాల ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, అందుకే అతన్ని వేధింపులకు గురి చేస్తున్నారు అన్న మాట వినిపిస్తుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా చిరంజీవి వెనక ప్రతిపక్ష నాయకులు ఉన్నారా? ఇదంతా కూడా తప్పుడు ఆరోపణలు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకులు అతను కలవలేదు, కేవలం అధికార పార్టీ నేతలతో పాటు అధికారులను కలుస్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ల ఎంపిక కూడా అధికారులు చేస్తారు. అదేవిధంగా అధికార పార్టీ నేతలు కనుసన్నల్లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికి కూడా బహిర్గతమైనటువంటి అంశమే, అంతా కూడా వాస్తవ పరిస్థితి. ఈ నేపథ్యంలో సంవత్సరం నుంచి ఆయన తిరుగుతున్నప్పటికీ కూడా తనకు న్యాయం జరగలేదని చెప్పి విసిగి వేసారిన ఆయన నడిచే బల్వర్ పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. కేవలం అధికార పార్టీ నేతలతో పాటు అధికారులు తను వేధిస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరో కొసమర్పు మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు న్యాయం చేయాల్సినటువంటి అధికారులు అన్యాయం గురి చేయడమే కాకుండా ఇతనిపై కూడా పుల్కల్ పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు కూడా నమోదైనటువంటి మనకు సమాచారం అందుతుంది. బాధితుడి పైనే తనకు న్యాయం జరగదని కూడా ఆయన బల్వన్ మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అతని పైన న్యూసెన్స్ కేసు నమోదించినటువంటి ఘనత పోలీసులకు దక్కుతుందని చెప్పి కూడా స్థానికులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బాధితుడికి న్యాయం చేయాల్సింది పోయి బాధితుడి పైనే మళ్ళీ కేసు నమోదు చేయడం ఏంటని చెప్పి కూడా పెద్ద ఎత్తున జిల్లాలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సునీల్ ఇప్పుడు ఎందుకంటే ఆత్మహత్య యత్నం చాలా పెద్దది, సో అంత ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ కానీ ఇప్పుడు అధికార పార్టీ ప్రతినిధులు కానీ అక్కడున్న అధికారులు కానీ ఎవరైనా ఇంతవరకైతే స్పందించలేదు. త్వరలో ఏమన్నా స్పందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు, ఆందోళన నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైన ఇట్లాంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా స్పందించలేదు. మనం గతంలో చూసుకున్నట్లయితే జోగిపేట పోలీస్ స్టేషన్ ఎదుట కూడా పోలీస్ స్టేషన్ లోపల కూడా ఓ బాధితుడు ఆత్మహత్య యత్నం చేశాడు, ఒంటిపై కిరోసిన్ అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆ ఘటన చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ కి సంబంధించినది కాదు, కానీ కొంతమంది తనపై దాడి చేసి తన పర్సును లాక్కెళ్లారని చెప్పి కూడా స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని చెప్పి కూడా ఆయన పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్యం చేశాడు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఆయన భార్య రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆందోళన నియోజకవర్గంలో ఏది జరిగినా కూడా సర్వసాధారణమనే వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తి అయితే తన ఆత్మహత్య చేస్తున్నాడు, మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై ఎవరిని కూడా ఎలాంటి బాధ్యులు చేస్తూ చర్యలు తీసుకోలేదు. ఆత్మహత్య పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్న బాధితుడు అతని పేర్లు కూడా వెల్లడించారు, తను ఎవరు ఇబ్బంది కూడా. అయినప్పటికీ కూడా చర్యల్లో బాధితుడు మృతి చెందినటువంటి పరిస్థితి. మనం పుల్కల్ డబుల్ బెడ్రూమ్ లో వివాదం చూసుకున్నట్లయితే బాధితుడి పైనే పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు అంటే అధికార పార్టీ నేతల ఒత్తిడి ఎంత మేరకు ఉంది అని చెప్పి కూడా ఒకసారి మనం బేరేజ్ వేసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. అది చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో ఆందోళనలో వివాదాస్పదంగా డబుల్ బెడ్రూమ్లో ఇలా పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి అయితే వేధింపులకు గురి చేశారు. అయితే తను బస్సు కింద పడి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఆయన పరిస్థితి అయితే విషయంగానే ఉన్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో ఒక హాట్ టాపిక్ జరుగుతుంది. భద్రాచలం నూతన కరకట్ట నిర్మాణం సాధ్యమనే అనే క్వశ్చన్ వినిపిస్తోంది. వరదల నుంచి రక్షించేందుకు కరకట్ట నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టారు ప్రభుత్వం. అయితే కరకట్ట కట్టడం అసాధ్యమని తేల్చేశారు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కమిటీ. వాళ్ళ మీద ఇప్పుడైతే భద్రాద్రి వాసులు అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంపై అయితే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ సీతకన్ను వేసిందని మొదటి నుంచి కూడా భద్రాద్రి జిల్లా వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు కొత్తగా అయితే ఏదైతే కరకట్ట నిర్మించడానికి 1000 కోట్లు ప్రకటించినటువంటి సీఎం కేసీఆర్ మాటలు అటకెక్కినట్లే అని భద్రాద్రి జిల్లా వాసులు అయితే భావిస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత జూలైలో వచ్చినటువంటి భారీ వరదల కారణంగా అంటే ఏదైతే భద్రాచలం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోగా అదే విధంగా భద్రాచలంగా కొద్దిలో ప్రమాదం నుంచి ముప్పు తప్పిందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అప్పుడు భద్రాచలం పనికి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ అప్పుడు ఈ యొక్క కరకట్ట హైట్ పెంచడానికి అదే విధంగా పొడుగు పెంచడానికి గాను 1 కోట్ల రూపాయలు అక్కడ కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అప్పుడు సీఎం ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలైతే కూడా ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా గుడి డెవలప్మెంట్ కానీ అంతకు ముందే భద్రాద్రికి వచ్చినటువంటి సీఎం కేసీఆర్
కేసీఆర్ 100 కోట్లు అయితే గుడి డెవలప్మెంట్ కేటాయించకపోవడం చూడొచ్చు. అయితే అనంతరం ఆ 100 కోట్లు ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం, తదనంతరం ఆ 100 కోట్ల తర్వాత ప్రకటించినట్టు ఏదైతే ఆంజనేయ స్వామి కొండగట్టుకు అయితే అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రకటించినట్టు డబ్బులు త్వరగా రిలీజ్ కావడం, దేవాలయం డెవలప్మెంట్ కూడా జరిగినట్టుగా కూడా చూడవచ్చు. అదే విధంగా ఇప్పుడు మన భద్రాద్రికి ఇవ్వాల్సిన టెంపుల్ కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పుడు రూపాయి రాకపోగా, అదే విధంగా 1000 కోట్ల సుమానం తలపెట్టినటువంటి ఈ యొక్క కరకట్టకి ఇప్పటి వరకు కూడా ఇంకా మోషన్ లభించదని చెప్పొచ్చు. అయితే నూతనంగా అంటే గత రోజుల క్రితం అయితే ఈ యొక్క ఈఎన్సీ అనే అంటే కమిటీ నిర్ధారించింది ఏంటి అంటే స్థల సేకరణ అవ్వచ్చు, లేదు అనుకుంటే ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు అయితే ఇప్పట్లో అయితే ఈ యొక్క అంటే కరకట్ట నిర్మాణం అనేది ఉండకపోవచ్చు అయితే వారు తేల్చి చెప్పినట్లుగా కూడా చెప్పొచ్చు. దీనికంటే కూడా అంటే ఈ యొక్క కరకట్ట నిర్మించడానికి, అదే విధంగా అక్కడ అంటే దీనికి అయితే అంటే దానికి పెట్టే డబ్బుల కంటే అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడమే అంటే తక్కువ ఖర్చుతో అయిపోతుందని కమిటీ తేల్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఏదైతే ఇప్పుడు ఈ కరకట్ట నిర్మించకుండా అంటే నిర్మాణం అయితే అసాధ్యం అవుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భద్రాద్రి వాసులు కావచ్చు, భద్రాద్రి జిల్లా ప్రజలు కావచ్చు ఈ యొక్క నిర్ణయాన్ని అయితే హర్షించట్లేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సంవత్సర కాలం క్రితమే అనౌన్స్ చేసినటువంటి 1000 కోట్లతోటి కరకట్ట నిర్మాణం ఇప్పుడు కమిటీ రూపంలో అయితే అటకరాన్ని అయితే ఎవరు కూడా జీర్ణించుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే మొన్న వరదల్లో చూసుకున్నా కూడా ఉగ్ర రూపం దాల్చి సుమారు 56 అడుగులకైతే చేరుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా గోదావరి అనేది ఇలా పోయిన సంవత్సరం 72.8 అడుగులకు చేరుకున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే అంటే ఇంకొంచెం అయితే గోదావరి ప్రవహించినట్లయితే భద్రాచలం మొత్తం కూడా మునకకు గురయ్యేది అని కూడా చెప్పొచ్చు. భద్రాచలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు అనేక గ్రామాలు కూడా మునిగిపోయేటి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే ఈ కరకట్ట నిర్మాణం అసాధ్యమని ఈ కమిటీ తేల్చడంతో ఇటు జిల్లా ప్రజలు అయితే ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి అనేక వాగ్దానాలలో ఏది కూడా నెరవేర్చలేదని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 1000 కోట్లు ప్రకటించి సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రూపాయి ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు కమిటీ అయితే ఈ యొక్క కరకట్ట నిర్మాణం అనేది అసాధ్యం అని తేల్చిన పరిస్థితుల్లో ఇటైతే ఈ భద్ర జిల్లా వాసులు అయితే ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తి కూడా లేదనే తెగేసి చెప్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా భద్ర జిల్లా వాసులు అయితే ఈ అధికార బీఆర్ఎస్ పార్టీపై గుర్రుగా ఉన్నారని కూడా చెప్పొచ్చు. రాజశేఖర్, వరుణ్. రైట్. అయితే చూసుకున్నట్లయితే నిధులు లేకనా, లేదంటే నిధులు 100 కోట్లు కేటాయించారా, ఈ 100 కోట్లు ఎక్కువ దానికైనా, ఎందుకు రాజకీయ ప్రలోభాలు ఏమన్నా కనిపిస్తున్నాయా ఈ కరకట్ట విషయంలో ఎక్కువగా? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సీఎం కేసీఆర్ అంటే ఏది కూడా పొలిటికల్ అంటేగానే తనైతే భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక వాగ్దానం అయితే చేసే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు అంటే మొదటగా ఏదైతే సీతారామస్వామి అంటే భద్రాచల దేవస్థానానికి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ అప్పుడు ఈ యొక్క ఆలయ డెవలప్మెంట్ కానీ 100 కోట్ల రూపాయలు అయితే ప్రకటించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే అనంతరం అంటే గత కొన్ని సంవత్సరాలుగా అయితే మరలా కూడా భద్రాచలం సీతారామస్వామి అంటే అక్కడానికి కూడా సీఎం కేసీఆర్ వచ్చే పరిస్థితి కూడా రాలేదని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే కొన్ని సంవత్సరాలు దాటినా కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే గుడి డెవలప్ కి 100 కోట్ల రూపాయలు ఉందో అది అయితే ఇప్పటి వరకు 1 రూపాయి కూడా విడుదల చేసిన పరిస్థితి కూడా లేదు. ఏదైతే పోయిన జూలైలో వచ్చినటువంటి వరదల కారణంగా భద్రాచలం చేరుకున్నటువంటి సీఎం కేసీఆర్ వరదల సమీక్ష సమావేశం వహించడం, అక్కడ అంటే లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఇల్లు మునిగిపోయి వీరందరికీ కూడా అంటే చివరికి 10,000 రూపాయలు అనేక మందికి ప్రకటించే పరిస్థితి ఉంది. ఆ 10,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి కూడా అంటే కొంతమందికి మాత్రం వచ్చాయి, కొంతమంది రానిపోతుంది. అదే విధంగా ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు కరకట్ట నిర్మిస్తాం, ఇక భద్రాచల వాసులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా కేసీఆర్ ప్రకటించారు. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అయితే అంటే కొన్ని రోజుల్లో కమిటీ నియమించాం, కమిటీ నివేదిక అనంతరం ఈ యొక్క కరకట్ట నిర్మాణం ప్రారంభిస్తామని అనేక మార్లు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కమిటీ అయితే క్లియర్ కట్ గా చెప్పింది ఏంటి అంటే ఈ యొక్క కరకట్ట నిర్మాణం అంటే ఎక్స్టెండ్ చేయడం అనేది కుదరదు, దాని స్థల సేకరణ కావచ్చు, దానికి ఖర్చు కావచ్చు, వీటన్నిటికంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే ఉత్తమం చెప్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే భద్రాచలంలో ఏదైతే డంపింగ్ యార్డ్కే గత కొన్ని సంవత్సరాలుగా స్థలం అయితే లేని పరిస్థితుల్లో ఆ చెత్తంతటిని కూడా గోదావరిలోనే కలుపుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్కే స్థలం కేటాయించలేని ఈ ప్రభుత్వం సురక్షిత ఏదైతే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలలో నిలిపేంత అంటే అవకాశం ఉందా అనే వారైతే ప్రశ్నలు
చూస్తున్నారు. అంటే మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో అంటే ఈ డంపింగ్ యార్డ్కే స్థలం లేకపోవడం, అదే విధంగా అంటే వీరిని సురక్షిత ప్రాంతాలలో భద్రాచలంలో ఇచ్చేంత స్థలం లేకపోవడం తోటి ఇది కూడా మళ్ళీ ఉత్తియే అన్నట్లుగా కూడా వీరైతే నిర్ధారించుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క కొత్త కరకట్ట నిర్మాణం అనేది అసాధ్యం అని అయితే వీళ్ళు తేల్చిన పరిస్థితులలో ఇటు అంటే భద్రాద్రి జిల్లా వాసులు అయితే ఇటు అంటే ఆగ్రహవేశాలు అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు వరుణ్. చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి కూడా అక్కడ ఆవిరైనట్లే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళకి చాకి, ఎందుకంటే వాళ్ళు స్థానికంగా ఉంటున్నారు కాబట్టి సో అక్కడ ప్రజల ఆగ్రహం అనేది ఎక్కువగా వాళ్ళ మీద ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏమైనా స్పందించాల్సి ఏమైనా కనిపిస్తున్నాయా, వాళ్ళు ఏమైనా స్పందిస్తారా త్వరలో అయినా? ఇప్పుడు ప్రస్తుతానికి భద్రాచలానికి సంబంధించి అంటే భద్రాచలానికి అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే అక్కడ లేడు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పోదెం వీరయ్య, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ డీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి పోదెం వీరయ్య అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ ఏ విషయమైనా కూడా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావే పర్యవేక్షించే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాంతారావు గత కొద్ది రోజుల క్రితం భద్రాచలంలో పర్యటించినప్పుడు కూడా ఈ కమిటీ నిర్ణయం అనంతరమే ఈ యొక్క కరకట్ట నిర్మాణం ఆరంభించేస్తాం, మరికొద్ది రోజుల్లో దీన్ని ప్రారంభించుకుంటాం అనేసి ఆయన తెలిపినట్లుగా కూడా మనం గమనించవచ్చు. కానీ కొద్ది రోజుల్లోనే ఏదైతే కొద్ది రోజుల క్రితం జలసౌధలో నీటిపారుదల శాఖ అదేవిధంగా వీళ్ళందరి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక సమావేశంలో అయితే ఈ కరకట్టకు సంబంధించినటువంటి అంటే విషయం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ ఏదైతే నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ కమిటీ అయితే ఈ కరకట్ట నిర్మాణం అనేది అసాధ్యం అయితే తేల్చినట్లుగా కూడా చూడొచ్చు. దీనికి కారణాలు స్థల సేకరణ, అదే విధంగా అక్కడ అయ్యేటటువంటి ఖర్చు, వీటన్నిటిని కూడా సాకుగా చూపించినట్లుగా కూడా చూడొచ్చు. వీటన్నిటికీ అయ్యే ఖర్చు కంటే అక్కడ నుంచి ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలించడం ఈజీ అని వీరు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు అంటే అక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే లేకపోవడం, భద్రాద్రికి సంబంధించి అదే విధంగా ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఏదైతే భద్రాచలం నుంచి కాంగ్రెస్ కి పట్టు ఉండడం, అంటే ఇవన్నీ ఏదైతే భద్రాద్రి జిల్లానే ఒక సీఎం కేసీఆర్ అనేది సీతకన్ను చూస్తున్నట్టుగా కూడా మనం ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 2 ఎన్నికలలో కూడా ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపెట్టింది ఈ యొక్క ఇక్కడ జిల్లా ప్రజలు అని కూడా చెప్పి, ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలపై అయితే ఆయన చిన్న చూపు చూస్తున్నట్లుగా కూడా జిల్లా ప్రజలు భావిస్తున్నట్లుగా కూడా వచ్చే ఎన్నికలలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మరలో ఒకసారి వీరికి అయితే ఎదురు దెబ్బ తప్పదని కూడా అంటే ప్రజలు భావిస్తున్నట్లుగా కూడా చెప్పవచ్చు. నవీన్, చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమస్య నేపథ్యంలోనే ప్రజలు మరొకసారి గవర్నమెంట్కి ఏమైనా రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడనే కాదు, అనేక సార్లు వీరు ఎప్పుడైతే అంటే చాలా సంవత్సరాల తర్వాత పోయిన సంవత్సరం మరలా కూడా గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ప్రతి సంవత్సరం కూడా మూడో వార్నింగ్ లెవెల్ వరకు అయితే నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అనేక గ్రామాలు కూడా నీట మునుకుతున్నాయి. అదే విధంగా ఇప్పుడు పోలవరం బ్యాక్ వాటర్ వలన ఇటు భద్రాచలం ప్రాంతానికి కూడా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంటే ఈ యొక్క కరకట్ట ఏదైతే చంద్రబాబు హయాంలో నిర్మించినటువంటి ఈ కరకట్ట వలన ఇప్పుడు భద్రం అయితే సురక్షితంగా ఉందని కూడా చెప్పొచ్చు. అయితే అంటే చాలా కాలం గత కరకట్ట నిర్మించి కూడా చాలా కాలం కావడం అక్కడక్కడ కొన్ని లీకులు కూడా అవుతున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటి అంటే ఈ యొక్క ఏదైతే సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి ఈ యొక్క కరకట్ట అనేది అంటే కొత్తగా హైట్ పెంచడం కావచ్చు, లేదా మరమ్మతులు, అదే విధంగా పొడుగు పెంచడం, వీటన్నిటికీ చూసుకుంటే ప్రజలైతే సేఫ్ లో ఉంటారని కూడా వీరు అనేక మార్లు నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలతో కావచ్చు, అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే అనేక సార్లు మూరపెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే అంటే పై నుంచి ఏ ఆర్డర్స్ రాంది ఇక్కడ మేము ఏం చేయలేమని అధికారులు చెప్పినట్లుగా కూడా చూడొచ్చు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఇదే విషయమై అనేక మార్లు ఆయన అంటే పోరాటం చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే గత కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ భద్రాచలానికి ఇస్తానటువంటి ఫండ్స్ ఇంకా ఇవ్వలేదని పోదెం వీరి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు భద్రాచలానికి సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రభుత్వం తరపున విడుదల చేసింది కూడా లేదు. అంటే మొత్తంగా మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ ఇటు భద్రాద్రిపై కావచ్చు, లేకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలపై అయితే ఒక సీతకన్ను వేసినట్లుగా కూడా కనపడుతుంది. కాబట్టి ఇక్కడికైనా మేల్కుంటే కానీ అధికార బీఆర్ఎస్ పార్టీకి అంటే వచ్చే ఎన్నికలలో ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. లేని పక్షాల ఆగ్రహానికి అయితే గురికాక తప్పని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే కరకట్టకైతే అసాధ్యమని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కమిటీ అయితే తేల్చింది. ఇచ్చిన హామీ కూడా ఏమీ అమలు కాలేదని అయితే అక్కడున్న భద్రాద్రి వాసులు అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది భద్రాద్రిలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో
వరదతో ఇంకా కోలుకోలేని ఖమ్మం వాసులు అయితే ఉన్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 3,819 ఎకరాలు అయితే పూర్తిగా నష్టమేయటలేదు. అయితే ఈ నేపథ్యంలోనే దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అక్కడ బాధితులు వరదతో ఏడాది కూడా ఆస్తి నష్టం నలిగిపోతూనే ఉంది. ప్రజలు కూడా ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతోందని అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో. ఉపేందర్, చెప్పండి. రైట్ వరుణ్, ఖమ్మం జిల్లాలో గత నెలలో ఆగస్టు నెలలో కురిసిన భారీ వరదలకు వర్షాలకు ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం పూర్తిగా లోతట్టు ప్రాంతం బురదమయమైంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిర్వహణ కేంద్రం నుంచి ఇంటికి వెళ్ళినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి దుర్వాసనతో తీవ్రపడతా ఉన్నారు. చెత్త పేరుపోయి ఒండ్రు మట్టి పేరుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయా ఉన్నటువంటి కుటుంబీకులు ఇంటికి చేరుకోగానే ఇండ్లను చూసి తీవ్రమైన రోధిస్తా ఉన్నారు. అదే సందర్భంలో ఉన్నటువంటి మున్నేరు కరకట్ట నిర్మాణం, ఆర్సీసీ వాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల కేటాయించిన 156 కోట్ల రూపాయలు రేపు ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బురద శాశ్వత పరిష్కారాన్ని చూపించేందుకోసం తీసుకున్నటువంటి చర్యలో భాగంగా 156 కోట్ల రూపాయలు ఏమాత్రం దీనికి నిర్మాణానికి సరిపోతాయా లేదనే ప్రశ్న ఇప్పుడు ప్రజలు లేవనెత్తా ఉంది. అయితే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు సమీక్షిస్తున్న సమయంలో ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో ఎటువంటి నిర్మాణానికి వాళ్ళు అనేది నిర్మాణాన్ని తీసుకొస్తారనే అంశం కూడా ప్రజల్లో ఆందోళన రేకిస్తా ఉంది. అదే సందర్భంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పాలేరు, మదిర, సతపల్లి, ఖమ్మం కేంద్రాన్ని మొత్తం పూర్తిగా అటు వరిపణ అలాగే ఇటు పత్తి చేనులు పూర్తిగా నాశనమైనటువంటి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆగడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న సంఘటన ఖమ్మంలో కనబడతా ఉంది. అదే సందర్భంలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిని ఆస్తి నష్టం గురైనటువంటి ప్రజానికాన్ని ప్రభుత్వం ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, ఎంక్వైరీ పేరుతోటి స్థాయిలో జాప్యం చేయడం అనేది ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్న సంఘటన కూడా ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. వరుణ్, అయితే జిల్లా వ్యాప్తంగా 3,819 ఎకరాలకు నష్టం జరిగిందంటే తెలుస్తోంది. సో 3,819 ఎకరాలు అంటే మామూలు మాటలు కాదు ఇది. సో ఈ ఓవరాల్ పంట నష్టానికి ప్రభుత్వం ఏమన్నా మేము నష్టపరిహారం ఇస్తామనే హామీ అన్న ఇచ్చే పరిస్థితికి ఇస్తా ఉందా? జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ రైతు నష్టపోయినటువంటి పేర్లు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా ఇటీవల ఆగస్టులో గత నెలలో జులైలో కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి పంట నష్టాన్ని బయటపడేయడం కోసం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసి సర్వేల పేరుతోటి కాలక్షేపం చేస్తున్న సంఘటన పడతా ఉంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఆయకట్టులో ఉన్నటువంటి రైతులు వరదతో దెబ్బతిన్నటువంటి రైతులు తిరిగి పంట వేసుకోవడానికి కూడా వారి దగ్గర ఆర్థిక స్తోమత లేనటువంటి పరిస్థితి కూడా ఖమ్మం జిల్లాలో కడతా ఉంది. అయితే అధికారులు ఏమైనా ఆదుకుంటారా ఏందనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కూడా జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ప్రభుత్వం వైపు ఆశతో ఎదురు చూస్తున్న సంఘటన ఖమ్మం పెడతా ఉంది. అదే నేపథ్యంలోనే ఈ నష్టపోయినటువంటి వరి అలాగే పత్తికి సంబంధించినటువంటి ఉచిత ధాన్యం అట్లాగే ఎరువుల్ని కూడా ప్రభుత్వం అందించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖమ్మం జిల్లా రైతులు ఖమ్మం పెడతా ఉంది. వరుణ్, అయితే ఉపేందర్ చూసుకున్నట్లయితే పద్మావతి నగర్ లో ఎక్కువగా దాటికి ఇళ్ళన్నీ కూడా దెబ్బతిని అని తెలుస్తా ఉంది. ఎక్కువగా దుర్వాసన వస్తా ఉంది. అక్కడ ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆస్తి నష్టం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఇలాగే జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. సో అలా ఫైనల్ గా వాళ్ళకి ఏమన్నా ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం దక్కిద్ది అనుకోవచ్చా? అక్కడున్న అధికార కానీ ప్రతిపక్ష నాయకు కానీ వాళ్ళకి సొల్యూషన్స్ ఏమైనా చేసే పరిస్థితి కనిపిస్తా ఉందా? వరుణ్, ఇటీవల రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్సీసీ వాళ్ళ మీద ప్రత్యేక చర్చ జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి అని వెంకటేశ్వరరావు నగర్, బొక్కలగా, మోతీ నగర్ వాసులు కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో బఫర్ జోన్ గా ఉన్నటువంటి ఏరియాలో కొన్ని ఇళ్లు పూర్తిగా తొలగించే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ఆర్సీ వాల్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి అని అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లా మంత్రి పోవాడ అజయ్ కుమార్ అసెంబ్లీ సమావేశాలు ఉండడం ఫలితంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చాక నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతా ఉన్నారో జిల్లా ప్రజలు, నగర వాసులు మంత్రి అజయ్ కుమార్ నిర్ణయం వైపు ఎదురు చూస్తున్న స్థితి ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. అయితే ఈ దుర్వాసనకు సంబంధించి పూర్తి స్థాయిలో పరివాహక ప్రాంతంలో ఒండ్రు మట్టి అలాగే చెత్త చెదారాలతో ఇళ్లను చూసి రోధిస్తున్నటువంటి ప్రజానికి అధికారులు ఆర్థికంగా ఆదుకుంటారనే ఆశ
కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేయకపోవడం ఫలితంగా ప్రభుత్వంపై కానీ అధికారుల వైపు కానీ ప్రజలు ఆశలు నిరాశ చెందే అవకాశం కనబడతా ఉంది. వరుణ్, థ్యాంక్ యూ పేరేందర్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లు ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా పూర్తిగా అక్కడున్న పరిస్థితులు అయితే చక్కదిద్దుకోలేదు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 3,819 ఎకరాలకైతే పూర్తిగా నష్టం వాటిల్లేదని చెప్తున్నారు. సో అది ఖమ్మం జిల్లాలో పరిస్థితి. నెక్స్ట్ మనం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అయితే జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో పోటీ ఏర్పడుతోంది. దాదాపు మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను. బీఆర్ఎస్ లో నేతల మధ్య విభేదాలు వస్తా ఉన్నాయి. నేతల మధ్య పోటీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఆశావకులు కూడా పూర్తిగా ఎక్కువయ్యారు. ఫస్ట్ లిస్ట్ వదిలే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని హెడ్ మాస్టర్ సీతయ్య అయితే అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ తరపు జుక్కల నుండి పోటీ చేయడానికి అయితే పూర్తిగా సిద్ధమయ్యారు. అయితే సిటీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఎమ్మెల్యే లేదు అని అప్పుడే హాట్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో సామాజిక సేవకుడిగా అయితే తను పూర్తిగా పేరు పొందాడు. అయితే సీతయ్యకి అక్కడ ఎమ్మెల్యే ఛాన్స్ పోటీ చేసే అవకాశానికి కేసీఆర్ ఇస్తే చేస్తా అని ఖచ్చితంగా చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. జుక్కల్ నియోజకవర్గం నుండి ఇటు ఎమ్మెల్యే హనుమత్ షిండే మరోసారి పోటీకి సై అంటుంటుంటే తాను కూడా పోటీ చేస్తానని చెప్పి కూడా జుక్కల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరఫున తనకు కూడా సీటు వస్తున్నటువంటి సీతయ్య ఉన్నారు. సీతయ్య మనవిరుస్తాం. ప్రధానంగా చెప్పండి, మీరు ఎమ్మెల్యేగా హనుమత్ షిండే 20 సంవత్సరాలుగా మీకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. దాంతో కూడా సీటు కన్ఫర్మ్ కూడా చెప్తే పరిస్థితి ఉంది. మరి మీరు పోటీ చేస్తారంటున్నారు. ఇంతవరకు ఏమైనా నాయకులతో టచ్లో ఉన్నారా? ఏంటి అసలు మీకు కారణం ఎందుకు కోరిక ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు ఇక్కడ ఈ జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు టికెట్ వస్తుందా రాదనేది సెకండరీ. ఈ నియోజకవర్గం సంక్షేమము, అభివృద్ధి, ఈ ప్రాంతం మేలే మా లక్ష్యం. ఆ లక్ష్యం కొరకు ముందు పోతున్నాం. భవిష్యత్తులో అవకాశం వస్తే, ఇంకా పదవులు వస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాయకులతో టచ్లో ఉన్నారా? మీ కోరిక కూడా ఎవరికైనా చెప్పారా? మంత్రికి కానీ ఇక్కడ ఉండక కవిత ఎవరికైనా నాయకులకు? నేను నాకు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కామారెడ్డి 2 జిల్లాలో నాకు వీళ్ళందరూ సుపరిచితులు, నన్ను గుర్తుపడతారు. వాళ్ళతో అందరితో సన్నిహితంగా ఉన్నాం కాబట్టి వాళ్ళ విషయం తెలుసు. అవకాశం వస్తే ముందు సామాజిక కార్యక్రమం చేస్తాం. ఎమ్మెల్యే కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీఎం కేసీఆర్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తారని చెప్పి కరకాటిగా చెప్పిన పరిస్థితి ఉంది. మీరు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ మీకు ఇయ్యని పక్షంలో ఏంటి పరిస్థితి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సారథి. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ జరగట్లేదు అన్నది పబ్లిక్లో టాక్ ఉంది. అని డబుల్ బెడ్రూమ్లో జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడ్డది. విద్య, వైద్య, రోడ్లు, మంచినీటి సదుపాయాలు, ఇవన్నీ పబ్లిక్ నాతో మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఏం చేద్దాము? మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి చేయలేదు అనుకుంటున్నారు. అసలు పబ్లిక్ అంటారు కదా, డబుల్ బెడ్రూమ్లో జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడిందని పబ్లిక్ ఒపీనియన్ ఉంది కదా. ఆయన చేయలేదని నేను ఎందుకంటా? అంటే జరగలేదని పబ్లిక్ అంటారు. కాబట్టి అవకాశం ఉంటే ముందుకు పోతాం. టికెట్ ఇయ్యే పక్షంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆశించవచ్చు ఏదైనా. మనం చేసిన కార్యక్రమాలు, మన సత్సంబంధాలు. జుక్కల్ నియోజకవర్గంలో ఇప్పుడు హెడ్ మాస్టర్ సీతయ్య అంటే మాస్ ఐడెంటిఫై వచ్చింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. చూద్దాం. ఇప్పుడు వారి హృదయంలో అయితే మనం చోటు సంపాదించాం కదా జుక్కల్ నియోజకవర్గం ప్రజల హృదయాల్లో. మీరు ఇప్పుడు కేసీఆర్ ప్రజలది. ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసిన క్యాండిడేట్లు కూడా ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళిపోయాలి. అనేక ప్రజలతో ఉంటూ వాళ్ళతో కష్టసుఖాలు తెలుసుకోవాలి. మీరు ఎలాంటి కార్యక్రమాలు చెప్పారు ఇప్పటి వరకు? నేను ఇంతకుముందే చెప్పిన, రాజకీయము అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. రాజకీయ పరిజ్ఞానం సంపాదించుకోవాలి. చేసే పట్టుదల ఉండాలి. ప్రజలకు చేసే తపన ఉండాలి. ఇప్పుడు నాది MA హిస్టరీ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నా. విద్యార్థి దశ నుండి రాజకీయాలు ఉన్నాను. నేను ఉపాధ్యాయ సంఘం లీడర్గా ఉన్నాను. ఉపాధ్యాయ సంక్షేమం కోరినవాడిని, విద్యార్థుల సంక్షేమం కోరినవాడిని. ఇప్పుడు ప్రజల సంక్షేమం కొరకు ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినామంటే ఇప్పుడు అనేక కళాశాలలకు, స్కూళ్లకు పెద్దల పారిశ్రామికవేత్తల సహకారంతో డెస్క్ బెంచ్లు ఇచ్చినాం నియోజకవర్గంలో.
క్రికెట్ కిట్లు ఇచ్చినాం, వాలీబాల్ కిట్లు ఇచ్చినాం, మెజారిటీ స్కూళ్ళలో హెల్త్ క్యాంపులు నిర్వహించినాం. ఎస్ఎస్సి మార్చ్ 2023 ఎగ్జామ్స్ టైంలో నియోజకవర్గంలో మెజారిటీ స్కూళ్ళకు పరీక్ష పేర్లు ఇచ్చినాం. నేనేందో అందరికి తెలుసు, అంటే పని చేస్తాడు అంటే పట్టుదల ఉంది అన్నది తెలుసు. డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు. డబ్బులు సంపాదించుకోవాలంటే వ్యాపారం చేసుకోవచ్చు, లేదా హోటల్ పెట్టుకోవచ్చు, రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, దావత్ చేసుకోవచ్చు డబ్బులు సంపాదించాలనుకుంటే. రాజకీయం చేసేవాడు పట్టుదలతోని ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు మేలు కోరాలా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సౌకర్యాలు ప్రజలకు అందించేవాడే నాయకుడు. అది మేము కోరుతున్నాం, ఆ దిశలో ముందుకు పోతున్నాం. అది వస్తుందా రాదా కాలం నిర్ణయిస్తుంది. ప్రధానంగా పడి చెప్తున్నారు అయితే భారతదేశంలో ఎవరికైనా పోటీ చేసి ఏ పార్టీని కూడా పోటీ చేసి హక్కు ఉందని చెప్పి చెప్తున్నారు. అందుకోసమే తాను కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నానని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నా అని చెప్పి, అందుకోసమే తాను కూడా బీఆర్ఎస్ టికెట్ నుండి ఇక్కడ జుక్కల నుండి ఆశిస్తున్నానని చెప్పి చెప్తున్నారు. అయితే అస్తదా రాదు తర్వాత పక్కటి కానీ ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్తానని చెప్పి ప్రజలతో అనేక ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు, డబ్బులు పెట్టే విషయంలో కావచ్చు, ఇలాంటి విషయంలో కూడా ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి ఖచ్చితంగా తనకు మాత్రం టీలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తాను విద్యావంతులతో పాటు కూడా హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నానని చెప్పి తన పదవిని కూడా త్యాగం చేసి మరి పొలిటికల్ గా వస్తానని చెప్పి కేవలం ప్రజల కోసమే వచ్చి ప్రజల సేవ కోసం కూడా తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి సీతయ్య చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపాల్తో అమ్మ న్యూస్, జుక్కల్ నియోజకవర్గం. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో ప్రస్తుత పరిస్థితి జుక్కల్ నియోజకవర్గంలో కనిపిస్తోంది. అయితే పబ్లిక్ ఒపీనియన్ ఉంది, ప్రజలకి అక్కడ జుక్కల్లోని ప్రజల హృదయాల్లో నేనైతే చెరగని ముద్ర వేసుకున్నాను. అదేవిధంగా అందరికి కూడా నేను సుపరిచితులు, అందరికి కూడా తెలుసు అని హెడ్ మాస్టర్ సీతయ్య అంటున్నారు. ఒక్కసారి కేసీఆర్ కానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేనైతే గెలిచి తీరుతానని అయితే సీతయ్య చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుగుంటుంది. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం క్షణం కోసం.